నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా! మరి నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని ఇంద్రియాల్లోకెల్లా అన్నిటికన్నా ఎక్కువగా కళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మరి కంటి చూపు లేకపోతే జీవితం అంతా దుర్భరంగా అనిపిస్తుంది కాబట్టి, అవునమ్మా. అలాంటి కంటి చూపుని మామూలుగా సాధారణంగా అందరూ కంటి చూపుతో మంచి కంటి చూపుతోనే పుడుతూ ఉంటారు. కానీ అవునమ్మా. దాన్ని మనం ఆహార నియమాల ద్వారా, మన విధానాలు లేదంటే జీవనశైలి విధానాల ద్వారా పాడు చేసుకుంటున్నాం. అవునమ్మా. మరి అందుకే మొదటిగా అసలు కంటికి సంబంధించి సాధారణంగా ఎలాంటి జబ్బులొస్తాయో ఒకసారి వివరిస్తారా? ఎక్కువ మందికి వయసుతో సంబంధం లేకుండా ఐ డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఇదొక సమస్య. దానివల్ల కళ్ళు మండటం, కంటిలో ఉండాల్సిన ఫ్లూయిడ్ సరిగా లేనప్పుడు ఈ డ్రైనెస్ వచ్చి హ్మ్. చూడటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. అవును. నీరు లేని మొక్కలాగానే ఆ డ్రైనెస్ అనేది కంటి కణాలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అందరికీ తెలిసిన సమస్య అయితే క్యాట్రాక్ట్స్. ఇది రెండోది. కాస్త వయసు పైబడే కొద్దీ కంటి మీద ఏదో ఆకాశంలో మబ్బొచ్చి సూర్యుడికి అడ్డుపడినట్టే పొరలు ఏర్పడతాయి. దీనివల్ల చూపు మసకొచ్చేస్తూ ఉంటుంది అనమాట. అవును. మూడోది హై బ్లడ్ షుగర్ వల్ల హ్మ్. కంటి రెటీనా డ్యామేజ్ అయిపోతుంది. దీనివల్ల ఇబ్బంది ఎక్కువ వస్తుంది. ఓకే. మరి బ్లడ్ షుగర్ ఎక్కువ అవడం వల్ల రక్తనాళాలు కూడా హార్డ్ అయిపోయి రక్త ప్రసరణ సరిగా కంటికి జరక్క హ్మ్. చూపు ఎఫెక్ట్ కొంచెం అవుతుంది. మందగిస్తూ ఉంటుంది. అవునమ్మా. డయాబెటిక్ రెటినోపతి హ్మ్. కంటిన్యూస్గా అంధత్వానికి దారి తీసేస్తుంది అనమాట. చూపు మొత్తం ఫెయిల్ అయిపోతుంది. హ్మ్. ఇంకా కొంతమందికి గ్లకోమా సమస్య కనపడుతుంది. అవును. ఇది కంటిలో ఉండే మెయిన్ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయిపోతుంది. హ్మ్. దీనివల్ల ఈ సమస్య. కొంతమంది మ్యాక్యులర్ డీజనరేషన్ అనే సమస్య. హ్మ్. కంటి గుడ్డుకి వెనకాల భాగంలో ప్యాచ్ లాగా చూపులో మచ్చగాని డార్క్గాని అట్లా కనపడుతూ ఉంటుంది అనమాట. హ్మ్. ఆ ఏరియా డ్యామేజ్ అవటం వల్ల. ఓకే. మయోపియా ఇది దగ్గర చూపు బాగా కనపడుతుంది, దూరం చూపు హ్మ్. వీళ్ళకి సరిగా కనపడదు. అవును. ఇంకొక రకం ఏంటంటే కొంతమందికి దూరంది బాగా కనపడుతుంది, దగ్గరే మసకొచ్చేస్తూ హ్మ్. ఇలాంటివన్నీ ప్రధానంగా కంటికి ఎక్కువ మందికి వచ్చే సమస్యలుగా చెప్పొచ్చమ్మా. కానీ డాక్టర్ గారు, సాధారణంగా పుట్టినప్పుడు అందరికీ కంటి చూపు చక్కగా ఉంటుంది. ఉండే కొద్దీ పెరుగుతుందని చెప్పుకున్నాం. అవునమ్మా. కానీ ఇలా పెరగడానికి ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ పెరగడానికి ఒకప్పుడు 60-70 ఏళ్ళకి గానీ కంటి చూపు మందగించేది కాదు. అలాగే కళ్ళజోడు అన్నది అసలు చాలా మందికి తెలియకుండానే చనిపోయేవారు చాలా మంది. ఈ మధ్య కాలంలో కళ్ళజోడుతోనే పుడుతున్నట్టుగా అనిపిస్తుంది చాలా మందికి. అవునమ్మా. మరి ఎందుకని ఇలా కాలాంతరం మార్పులు చెందాయంటారు? మీరు 60-70కి కళ్ళద్దాలు అన్నారు కానీ అసలు 40-50 ఏళ్ళు వెనక్కి వెళితే ఆ ఏజ్ కూడా కళ్ళు బాగుండేవి. అసలు కళ్ళద్దాల కాన్సెప్టే లేదేమో అప్పుడు. 80-90 సంవత్సరాల ముసలివారికి మాత్రం హ్మ్. కొంచెం కంటి చూపు మసక అనేది వచ్చేది. 80-70-90 ఏళ్ల వయసులో కూడా సూదిలో దారం గుచ్చేవారు. అవును. ఈ రోజుల్లో చూపు పరిస్థితి ఏంటంటే, నేను ఒక చిన్న విషయం చెప్తాను. హ్మ్. అమ్మాయిని అబ్బాయికి సంబంధం ఖాయం చేసుకునేటప్పుడు కొంచెం ఎంగేజ్మెంట్ ఫంక్షన్లా చేస్తుంటారు. హ్మ్. అయితే ఇద్దరిని ఇక కంపల్సరీగా పెళ్లి చేసుకుందాం అనే మాట తీసుకోవడానికి ముందు కూర్చుంటారు కదా అందరూ. హ్మ్. అలాంటప్పుడు ఒక చిన్న పరీక్ష పెడదాం హ్మ్. అమ్మాయికి అబ్బాయికి. సూది దారం ఇచ్చి అమ్మాయికి ఒకటి అబ్బాయికి ఒకటి. అమ్మాయి సూదిలో దారం గుచ్చమ్మా, అబ్బాయి సూదిలో దారం గుచ్చంటే కొంతమందికి సూది కనపడుతుంది, కొంతమందికి దారం కనపడదు. సగం మందికి పైగా సూదిలో దారం గుచ్చమంటేనే హ్మ్. పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. ఆ స్టేజ్కే మన చూపు డ్యామేజ్ అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఏదో కేవలం విటమిన్ ఏ లేని ఆహారాలు తినటం అనేది కాదండి. నాకు తెలిసి ప్రధానంగా చిన్న వయసులో ఇంత డ్యామేజ్ అవటానికి కారణం చిన్నగా ఉండే అక్షరాలని లైట్ తక్కువగా ఉండే ప్రదేశాల్లో చదవటం. ఓకే. ఇది మెయిన్. అంటే నేచర్లో ఉన్న లైట్తోనే మనం చూడటానికి కన్ను డిజైన్ చేయబడింది. అవును. దానికంటే లో లైట్లో చూడటానికి డిజైన్ చేయబడాల. అవును. పైగా అంత చిన్న వాటిని మరి ఆ లైట్లో చూడటంలో స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. అందుకని ఇక్కడ డ్యామేజ్ మొదలవుతుంది. చాలామందికి కంటి చూపు డ్యామేజ్ అవ్వటానికి ప్రధాన కారణం ఎక్కువ రంగులు కన్ను చూడాల్సి వస్తున్నది. అవును. ఇప్పుడు టీవీ షోలు చూస్తుంటే చూడండి, ఒకటే ఫ్రేమ్లో అన్ని రంగులు ఉంటాయి. అన్ని రంగులు ఆగిపోవటం, ఎగరటం, ఆరిపోవటం, ఎలగటం ఆ కళ్ళకి విపరీతమైన స్ట్రెయిన్ అనమాట. ఓకే. దీంతో పాటు స్క్రీన్లు ఎక్కువ చూస్తున్నాం. సెల్ ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, ట్యాబ్ కానీ దీన్ని ఎక్కువ వాడటం. వీటన్నిటికి తోడు 12 గంటలు చూడాల్సిన కన్ను 18 గంటలు చూస్తున్నది 19 గంటల పాటు. కానీ 10 నుంచి 12 గంటలు కన్ను అసలు చూడకుండా చీకట్లో ఉంటేనే ఈ కంటి కణజాలం కానీ, రెటీనా కానీ ఇవన్నీ కూడా మళ్ళీ రిఫ్రెష్ అయ్యి నెక్స్ట్ డేకి మళ్ళీ చూడటానికి రెడీ అవుతాయి. అవును.
కానీ మనం వాడేది ఎక్కువ, ఓటీ చేయించేది ఎక్కువ, రెస్ట్ ఇచ్చేది తక్కువ. అందుకని దీనివల్ల కూడా కంటి చూపు ఎక్కువ పోవటానికి ఇది నెంబర్ 1 రీజన్ అనొచ్చు. కంటిని ఎక్కువ గంటలు మెలకు ఉండి తెరవటం వల్ల, నిద్ర తక్కువ పోవటం వల్ల కూడా చూపు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకని మీరు బాగా నిద్ర లేకుండా 2-3 రోజులు అట్లా ఉండండి, వీక్గా ఉండండి, మస్క వచ్చేస్తుంది. నిద్ర బాగా పట్టినప్పుడు కంటి చూపు బాగా యాక్టివ్గా ఉంటుంది, డ్రైనెస్ కూడా ఎక్కువ అవుతుంది నిద్ర లేని టైంలో. అవును. అందుకని ఇలాంటివన్నీ చిన్న ఏజ్లో చూపు దెబ్బతింటానికి కారణాలు. ఇంతంత పిల్లల కంటే మేము చదువుకున్నప్పుడు కంప్యూటర్ లేదు కదా, ఇలాంటివి ఎక్కువ లేవు కాబట్టి చూపు కనీసం 50-60 ఏళ్ళు వచ్చేదాకా పనిచేస్తున్నాయి. అవును. ఇప్పుడు చిన్నప్పుడు అసలు పుట్టడంతో వాడికి భోజనం చేయాలంటే సెల్ ఫోన్ లేకపోతే ట్యాబ్ ఇచ్చి ఏదైనా పాట మ్యూజిక్ పెడితే, బొమ్మ కానీ వీడియో గేమ్ కానీ ఏదైనా పెడితే తప్ప వాడు భోంచేయట్లేదు. అవును. చిన్నప్పటి నుంచి ఇట్లాంటివి కంపల్సరీ కంప్యూటర్ వర్క్ ఇవన్నీ అలవాటు అవటం వల్ల ఎక్కువ టైం సిస్టమ్ని వాడుకోవటం, మరి కలర్లో ఉండే స్క్రీన్లు ఎక్కువ చూడటం, ఇవన్నీ కూడా కారణం అవుతున్నాయి. మరి డాక్టర్ గారు, కంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన వాళ్ళు తగ్గించుకుని నివారించుకోవాలనుకున్నా కూడా ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బాగుంటుందో చెప్తారా? కంటి ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడేవి 8 ముఖ్యమైన పోషకాలు, అతి ముఖ్యంగా వీటిని అందించాలన్నమాట. ఓకే. అందరికీ విటమిన్ ఏ ఒకటే కంటి ఆరోగ్యానికి అవును. విటమిన్ ఏ నెంబర్ 1గా కావాలి, కానీ మిగతా 7 కూడా కావాలి. నెంబర్ 1 విటమిన్ ఏ దేనికంటే కంటిలో ఫోటో రిసెప్టార్స్ హెల్దీగా పనిచేయటానికి, అంటే కలర్స్ని ఇవన్నీ కూడా కరెక్ట్గా మనం కనిపెట్టడానికి, ఫోటో రిసెప్టార్స్ ఇవన్నీ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ బాగా వెళ్ళటానికి, ఇవన్నిటికి కూడా చాలా బాగా అవసరం విటమిన్ ఏ. ఇది లోపిస్తే నైట్ బ్లైండ్నెస్, రేజ్ చీకటి రావటానికి, చూపు కంప్లీట్గా కోల్పోవటానికి అవకాశం ఉందన్నమాట. ఓకే. అందుకని విటమిన్ ఏ బాగా కావాలి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండేది ఆకుకూరల్లోనే, మునగాకు, తర్వాత కరివేపాకు, ఇవన్నీ తర్వాత స్థానంలో ఉంటాయి అన్నమాట, కొత్తిమీర ఇవన్నీ కూడా. అందుకని మునగాకుని వారంలో 1-2 సార్లు అన్నా కంపల్సరీ వాడుకుంటే మంచిది. ఇప్పుడు మార్కెట్లో, రైతు బజార్లో ఆకుకూరలతో అమ్మే దగ్గరే మునగాకు కూడా రోజు అమ్ముతున్నారండి. ఇదివరకు ఇట్లా అమ్మేవారు కాదు. ఫ్రీగా ఎక్కడ పడ్డా చెట్లు ఉండే కాబట్టి ఊళ్ళో ఎవరికి కావాలని ఆకు కోసుకెళ్ళేవాడు. కాళ్ళ కోసుకుంటే ఊరుకోరు కానమ్మా, ఆకు అయితే ఎవరైనా కోసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది కొనుక్కోవాల్సి వస్తుంది. అలాంటి మునగాకు పులకాల్లో వేసుకోవచ్చు, కట్ చేసి పప్పులో వేసి వండుకుంటే కంటికి ఇది నెంబర్ 1గా ఉపయోగం అని చెప్పచ్చు. నెంబర్ 2 ల్యూటిన్ కావాలి. నెంబర్ 3 పోషకం జియోగ్జాంతిన్. ఈ 2 కంటి రెటీనాని రక్షించడానికి అతి ముఖ్యంగా ఉపయోగపడతాయి. కంటి లోపల సెంట్రల్లో ఉండే మ్యాక్యులర్ ఏరియాకి బ్లడ్ సప్లై తగ్గకుండా, అంటే చూపులో స్పాట్స్ రాకుండా ఉండటం కోసం, రక్తనాళాలు వ్యాకోచించే రక్తం బాగా వెళ్ళేటట్టు చేయడానికి ఈ 2 అతి ముఖ్యంగా ఉపయోగం అనమాట. మరి ఇవి ఎందులో ఉంటాయంటే నెంబర్ 1 మళ్ళీ మునగాకే, నెంబర్ 2 తోటకూర. తోటకూర కాడల్లోనూ ఉంటుంది. తోటకూర కాడలు అయ్యేటప్పుడు ఆకులు ఉంటాయి, ఆ ఆకులో ఈ ల్యూటిన్, జియోగ్జాంతిన్ అనే బాగా ఎక్కువ ఉంటాయి. ఇతర ఆకుకూరలో ఉంటాయి కానీ నెంబర్ 1, నెంబర్ 2నే ఎక్కువ చెప్పుకుందాం మనం. కాబట్టి మునగాకు, తోటకూర ఈ 2 బాగా తినే ప్రయత్నం చేయగలిగితే ఈ 2 పోషకాలు బాగా వస్తాయి. ఇక 4వది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ఇది అందరూ ఏదో గుండెకే కదా, గుడ్ కొలెస్ట్రాల్కే కదా అనుకుంటారు. కంటికి చాలా అవసరం. లైట్ సిగ్నల్స్ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మార్చడానికి ఒమేగా 3 ఫ్యాట్ కావాలి. అట్లాగే సూర్యకిరణాల్లో ఉండే అల్ట్రావైలెట్ రేస్ నుంచి కంటిని కాపాడటానికి, రేడియేషన్ నుంచి కంటిని కాపాడటానికి ఈ ఒమేగా 3 ఫ్యాట్ అద్భుతంగా పనికొస్తుంది అనమాట. వాటి వల్ల కంట్లో లెన్స్ కానీ, రెటీనా ఇవేమీ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయాలంటే ఇది కావాలి, ఒమేగా 3 ఫ్యాట్ కావాలి. మరి ఇది బాగా ఉన్నది ఏంటంటే అవిసె గింజలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇది ఈ 2 గనక, అవిసె గింజలు, వాల్నట్స్ ఈ 2 బాగా తింటే కంటికి చాలా మంచిది. ఇవి నానబెట్టుకు తినాలి. 5వ విటమిన్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్. ఒమేగా 6 దేనికంటే కంటిలో డ్రైనెస్ రాకుండా రక్షిస్తుంది అనమాట. ఇది చాలా ఉపయోగం. కంప్యూటర్ వర్క్ చేసేవారికి, ఎక్కువ చూసేవారికి, చదివేవారికి బాగా ఉపయోగం. అలాగే కంటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇది పనికొస్తుంది. కంటి కణజాలంలో ఎక్కడ ఏ ఇన్ఫ్లమేషన్ రాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఒమేగా 6లో ఎక్కువ ఉంటాయి. ఈ ఒమేగా 6 ఎక్కువగా ఉన్నది హెంప సీడ్స్, జనపనార విత్తనాలు. అందుకని ఇవి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి ఆన్లైన్లో.
అవి తెచ్చుకుని నానబెట్టుకుని వాడుకుంటే ఒమేగా-6 ఎక్కువ ఉంటుంది. వాల్నట్స్ కొనుక్కోవడం కాస్ట్లీ, అట్లాంటప్పుడు అవిసె గింజలు, ఈ హెంప్ సీడ్స్ ఈ రెండు వాడితే ఒమేగా-3 ఒమేగా-6 ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇక 6వది విటమిన్ సి. ఇది కార్నియాకి లెన్స్కి మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ బాగా ఉంటేనే చూపు బాగా ఉంటుంది, కంటికి ఆటంకం రాకుండా ఉంటుంది అన్నమాట చూపుకి. దాని ఉత్పత్తికి విటమిన్ సి అతి ముఖ్యమైన అవసరం అనమాట. ఓకే. అలాగే విటమిన్ సి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. కంటి కణజాలం జబ్బుల బారిన పడకుండా, ఏ విధమైన డ్యామేజ్ కాకుండా రక్షణ కలిగించుకోవడానికి ఇది బాగా అవసరం అనమాట. అంటే బాడీలు అన్నిటికీ కావాలి, కంటికి కూడా ఇది కావాలి. ఈ విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహారాలంటే చవకలో దొరికేది కామన్గా అందరికీ ఉన్నది జామకాయ. ఇంకేదైనా కావాలంటే పెద్ద ఉసిరికాయ ముక్కలు ఎండబెట్టుకు తింటాం, దొరికినప్పుడు ఫ్రెష్గా తింటాం. జామకాయ రోజు ఒకటి తింటే చాలు, ఇది బాగా వచ్చేస్తుంది అనమాట. ఇక 7వది తీసుకుంటే విటమిన్ ఇ. ఇది ఐబాల్కి రెటీనాకి లెన్స్కి మధ్యలో ఉండే స్పేస్ని కరెక్ట్గా ఉంచేటట్టు చేయటానికి, అట్లాగే క్యాటరాక్ట్స్ పొరలు కంటిపైన రాకుండా హెల్దీగా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉన్నది పొద్దుతిరుగుడు పప్పు. నెంబర్ 2 బాదం పప్పు. ఈ రెండు ఎక్కువగా రిచ్ సోర్స్ అని చెప్పి. నెంబర్ 1 పొద్దుతిరుగుడు పప్పే, ఇవి తింటే చాలు. ఇక చివరిగా తీసుకుంటే జింక్. ఇది విజన్ షార్ప్నెస్ పెరగటానికి జింక్ చాలా ఉపయోగం అనమాట. అలాగే కంటి లోపల మ్యాక్యులా డిజనరేషన్ కాకుండా రక్షించడానికి కూడా ఈ జింక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ జింక్ అనేది ఎక్కువగా ఉన్నది చూసుకుంటే నెంబర్ 1 గుమ్మడి గింజల పప్పు. దీన్ని బాగా తీసుకుంటే ఇది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పిన 8 పోషకాలు ఉండే ఆహారాలను మనం నిత్యం తింటూ, కంటికి గనక కాస్త రోజు 7-8 గంటల పాటు అన్న మూసి రెస్ట్ ఇవ్వటం, సాధ్యమైనంత వరకు ఎక్కువ గంటలు స్క్రీన్లు వాడకుండా కాస్త తగ్గించుకోవటం వల్ల చూపు ఎక్కువ కాలం పాటు ఉంటుంది. ప్రతి జీవికి ఆయుర్దాయం ఉన్న వరకు కన్ను కనపడుతుంది. ఒక మనిషికే కళ్ళు పోయేది, ఏ జీవికి కంటి చూపు మసక అనేది జీవితకాలంలో రాదు. ఎందుకంటే లైఫ్ ఇచ్చినంతకాలం అవయవాలు పనిచేయడానికి డిజైన్ చేయబడితే తప్ప అర్ధకాలంలో పోయేటట్టు, పావుకాలంలో చూపు పోయేటట్టు కన్ను డిజైన్ చేయబడాల. కాబట్టి మనం చూపు దెబ్బతిందంటే మనం పాడు చేసుకున్నాం అంతే, అది పాడవదు, మనం బాగా హెల్ప్ చేస్తే చాలు. కాబట్టి కంటి ఆరోగ్యానికి ఇవి బాగా తినండి, ఇలాంటి నియమాలు పాటించండి అని విజ్ఞప్తి. విన్నారు కదండి. మరి కంటి చూపు బాగుండాలన్నా, కళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ ఆహార నియమాలు చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని మీరందరూ కూడా ప్రతిరోజు తీసుకోవడానికి ప్రయత్నించండి.